వైసీపీ నాయకులపై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులను కోర్టుకు లాగుతానని ఆయన హెచ్చరించారు. వారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఈ మేరకు ప్రకటన చేయాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారిని కోర్టుకు లాగుతా అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి నారా లోకేష్కు ఇంత ఆగ్రహం రావడానికి కారణమేంటి? వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేవి ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్ 6 హామీలు ప్రకటించింది. వీటిలో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థులు తల్లుల ఖాతాల్లో రూ. 15,000 చొప్పున వేస్తానని అప్పట్లో ప్రకటించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమందికి వేస్తామన్నారు. ఇదే సమయంలో జగన్ హయాంలో అమలైన అమ్మఒడి కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ నాయకులు విమర్శించారు. 15,000 ఇస్తానని చెప్పి రూ. 13,000కే పరిమితం చేశారని అన్నారు. స్కూల్ నిర్వహణ, టాయిలెట్ నిర్వహణ అంటూ జగన్ నొక్కేశారని అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 1,500 స్థానంలో 13,000 ఇచ్చింది. మిగిలిన రూ. 2,000 స్కూల్ నిర్వహణ ఖర్చు చేస్తామని, ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖాతాలో వేస్తామని ప్రకటించింది. దీన్ని పాయింట్ అవుట్ చేసిన వైసీపీ నాయకులు ఆ 2,000 తగ్గించుకోవడంపై బగ్గుమన్నారు. అంతేకాదు, కలెక్టర్ల ఖాతాలో కాదు రూపాయలు ఈ 2,000 సొమ్ము నారా లోకేష్ ఖాతాలో పడేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపైనే నారా లోకేష్ మండిపడ్డారు. ఆధారాలుంటే చూపించాలని అన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తీసుకొచ్చానని, రూపాయి కూడా అవినీతి లేకుండా ఉపాధ్యాయులు బదిలీ చేపట్టామని, మధ్యాహ్న భోజనం, సన్నబియ్యం వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథకాన్ని కూడా అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, లేకపోతే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సారీ చెప్పాలని, లేకపోతే తాను కోర్టుకు లాగుతానని, న్యాయ పోరాటం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మరి వైసీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.